సో ఇది చూద్దామండి ఒకసారి. చరిత్రలో నిలవబోతున్న గ్లోబల్ సమ్మిట్ సదస్సుకు సర్వం సిద్ధం. బహుశా నాకు తెలిసినంతవరకు ఇవాళ వేరే వార్త ఉండదు ఏ పత్రికలో కూడా. అదిగో తెలంగాణ రైజింగ్కు వేళాయే అంట. విశ్వ యవనికపై రాష్ట్ర ఖ్యాతి చాటేలా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సదస్సు అట. దీనికోసం ఒక సెట్లు వేశారు, మొత్తం కథ కమామిషి. ఇక్కడ సినిమా స్టూడియో కూడా రాబోతుందంట. ఎవరు అజయ్ దేవగన్ సల్మాన్ ఖాన్ మరి ఇద్దరు కలిసి పెడుతున్నారు. సినిమా స్టూడియో అంట, ఇంకేదో అంట, ఏదో అంట. అన్ని పత్రికలు బహుశా 99% పేపర్స్లో ఇది వచ్చి ఉండొచ్చు. ఇదిగో దావోస్ తరహాలో దద్దరిల్లేలా అంట. బ్లాక్ క్యాట్లు, ఆక్టోపస్, గ్రేహౌండ్ బలగాలతో సమ్మిట్ వద్ద పహారా చేస్తున్నారట. మరి దిశలో దీని గురించి రాస్తారు, ఎటువంటి డౌట్ లేదు. వెల్కమ్ టు సమ్మిట్. నేడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం. భారీగా పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నారంట. ఇది వెలుగులో అసలు ఆలోచించే అవసరం లేదు. వెలుగులో ఇంకో వార్తే రాయరు వీళ్ళు. తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్, అంతర్జాతీయ హంగులతో ఇవాళ రేపు సమ్మిట్. ముస్తాబైన ఫ్యూచర్ సిటీ. రాష్ట్రానికి 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాబడమే లక్ష్యమట. 1,00,000 కోట్ల పైగా. మాట్లాడదాం అన్ని గురించి ఒక్కసారి. వీళ్ళు రాస్తుంటారా? వీళ్ళు రాయలేదు పాపం. అంటే వీళ్ళు ప్రతిపక్షం కదా, వీళ్ళు ఎక్కడ రాయలేదు. చిన్న వార్త కూడా రాయలేదా? ఇదిగో ఈ అంశం గురించి మనం అందరికన్నా ముందు మాట్లాడాం. ఈ అంశం గురించి మనం అందరికన్నా ముందు మాట్లాడాం. నాయనా చిన్నానా కన్నా బంగారం, నువ్వు ఫుట్బాల్ ఆడుతున్నావు, మరి దానికి డబ్బులు ఎవడిస్తున్నాడయ్యా అని. దీని గురించి మనం చాలా ముందుగా మాట్లాడాం. మెస్సీ ఒక చారిటీ మ్యాచ్ ఆడితేనే, చారిటీ మ్యాచ్ అండి, ఒక చారిటీ మ్యాచ్ ఆడితే అర్జెంటీనా లాంటి, అంటే అర్జెంటీనా కొంచెం పేద దేశం అనమాట. సో అర్జెంటీనా లాంటి కంట్రీకే ఒక చారిటీ మ్యాచ్ ఆడితే మెస్సీ తీసుకునే డబ్బులెంతో తెలుసా మీకు? 8 కోట్లు. ఓకే, 8 కోట్ల రూపాయలు ఆయన ఒక మ్యాచ్ ఆడినందుకు తీసుకుంటాడు, చారిటీ మ్యాచెస్కి అయితే. మిగతా మ్యాచ్లకు వేరే ఉంటుందండి లెక్క. మళ్ళీ మనోడు చాలా కాస్ట్లీస్ట్ పర్సన్ ఆయన మెస్సీ అనే అతను. సో జస్ట్ ఒక చారిటీ మ్యాచ్ ఆడితేనే 8 కోట్లు తీసుకుంటాడు. మరి ఇండియా అందులోనూ బాగా బలిసిన వీళ్ళంతా చేస్తున్న ఈవెంట్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువే తీసుకుంటాడు. మరి ఈవెంట్ ఒక్కటి ఆయన ఒక్కడికే ఫీజు ఇస్తే సరిపోద్దా? మిగతా ప్లేయర్స్కి రెమ్యునరేషను. చారిటీ మ్యాచ్ అంటున్నారు కానీ మొత్తం అంటే మిగతా వాళ్ళ చారిటీ మ్యాచ్లో వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో, అంటే ఈ స్టేడియంకి ఎంట్రీ టికెట్స్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో, ఆ స్పాన్సర్స్వి ఇవన్నీ ఆ చారిటీకి వెళ్తాయి. కానీ ప్లేయర్స్కి మ్యాచ్ ఫీజు ఇవ్వాల్సిందే. ప్లేయర్స్కి మ్యాచ్ ఫీజు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. దానికి ఖర్చు 100 కోట్లు అవ్వబోతుందంట. సరే, నమస్తే తెలంగాణలో కొంత ఎక్స్ట్రా రాస్తారనుకోండి, 100 కాకపోయినా ఒక 50 అన్న అవుతుంది. 50 అన్న కంపల్సరీ అవుతుంది, 50 లేకుండా అవుతుంది. ఇప్పుడు మరి ఇక్కడ ఈ గ్లోబల్ సమ్మిట్ అని ఒక ఈవెంట్ పెట్టారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి మొత్తం అన్ని పేపర్స్లో ఇవాళ ఫుల్ పేజ్ యాడ్స్ వచ్చినాయి. ఫుల్ పేజ్ యాడ్స్ అండి, అన్ని పేజీల్లో, అన్ని పత్రికల్లో ఇదిగో ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చారు. దీనికి ఎంత ఖర్చు? తెలంగాణ మీన్స్ బిజినెస్ అంట. ఎగ్జాక్ట్లీ మేము చెప్పేది అదే. ఎప్పటి నుంచో తెలంగాణ అని మీరు ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ లాగా, ఒక వ్యాపార సంస్థలాగా మార్చిపడదొబ్బారు. బిజినెస్ మ్యాన్ లక్షణం ఏముంటుంది? ఎవరిటన్నా పోని, ఎవరిటన్నా జావని, నా వ్యాపారం నాకు నడవాలి అనుకునేవాడు బిజినెస్ మ్యాన్. ప్రభుత్వం ఏం చేస్తుంది? అరే ప్రజల పరిస్థితి ఎట్లుంది, ప్రజలు ఎటువంటి కష్టాల్లో ఉన్నారు, ప్రజలకు ఏం కావాలి, ప్రజలకి మనం ఏం చేయగలుగుతాం అని ఆలోచించేవాడు ప్రజానాయకుడు అవుతాడు, పరిపాలనా నాయకుడు అవుతాడు. అట్లా కాదు, మనం ఎంత సంపాదించాలి, ఎంత వెనకేసుకోవాలి, ఏ ఈవెంట్లు పెట్టాలి, ఏం చేయాలి అనుకునేవాడు ఏమవుతాడు? బిజినెస్ మ్యాన్ అవుతాడు. మీరే చెప్తున్నారు తెలంగాణ మీన్స్ బిజినెస్ అని. అంటే తెలంగాణ అంటే వ్యాపారం, అంటే మీరు చేస్తుంది వ్యాపారం. ఇప్పుడు అన్ని పత్రికలకి ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఫోటో పెద్దది, డిప్యూటీ సీఎం ఫోటో చిన్నది, ఇక మిగతా అంతా అని చెప్పి కమ్ జాయిన్ ది రైజ్ అని చెప్పి అన్ని పత్రికలకి ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చారు. పాపం గాంధీ ఫోటోని, విగ్రహాన్ని దీనిపైన నుంచోబెట్టారు. ఇది గ్లోబల్ సమ్మిట్ అంట. ఇవాళ రేపు ఉండబోతుంది. మరి దీని నిర్వహణ ఖర్చు ఎంత సార్? సిటీ మొత్తం మీరు భారీ ఎత్తున హోర్డింగ్లు పెట్టారు. సిటీ మొత్తం అన్ని పత్రికలకి యాడ్స్ ఇచ్చారు, టీవీలకు యాడ్స్ ఇచ్చారు, శాటిలైట్ ఛానల్స్లో యాడ్లు వస్తున్నాయి. దీనికి ఎంత ఖర్చు? మళ్ళీ అక్కడ పెద్ద పెద్ద సెట్లు వేసారు, టెంట్లు వేసారు, తొక్క తోలు చాలా వేసారు దానికి. ఇదిగో బాగానే
సెటప్పులు చేశారు. మరి వచ్చిన వాళ్ళందరికీ 5 స్టార్ అకామిడేషన్ ఇస్తారు, మంచి ఫుడ్డు గిడ్డు మందు చిందు అన్నీ ఉంటాయి. మరి వీటన్ని ఖర్చు ఎవడు పెడుతున్నాడు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన ట్రెండింగ్లో ఉండే సీన్ లేదనుకుంటా కదా, మన ఎంప్లాయీస్ ఇలాంటి వాళ్ళు, సార్ మాకు జీతం పెంచండి సార్ అంటే, నో 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 మా దగ్గర డబ్బులు లేవు, అసలు నేను అడుక్కు తింటున్నాను రా భయ్, దాన్ని ఏమంటారండి, నుంచున్నా కూర్చున్నా పడుకున్నా నన్ను ముక్కలు కోసినా రూపాయి వెళ్తలేదు నా కాడి నుంచి, ఎక్కడికైనా వెళ్ళిపోతే నా చెప్పులు ఎత్తి కలిపేలా చూస్తున్నాడని మాట్లాడుతున్నారు. మరి ఈ ఈవెంట్లన్నీ ఎందుకు? ఎవరి కోసం ఈ ఈవెంట్లన్నీ? ఎందుకోసం ఈ హడావిడి అంతా? సమాధానం లేదు దీనికి మాత్రం. కోట్లు ఖర్చులు. అట్లా పరిస్థితి దారుణంగా ఉంది. మరి ఎందుకు ఇప్పుడు ఈ సమ్మిట్ పెడుతున్నారు? ఈ సమ్మిట్ వల్ల ఎవడికి ఎంత వస్తుంది, ఎవడెవడ ఏంటి, అసలు దీని కథ ఏంది, దీనికి ఏమన్నా ఒక ఏజీఓతో డబ్బులు ఇచ్చారు, దీనికి ఇప్పుడు రేపు మెస్సీ ఆడబోయే మ్యాచ్కి ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తున్నారు, ఇవన్నీ ఎక్కడా లేవు, ఎక్కడా రాసి లేవు, ఎక్కడా ఎవరు చెప్పట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. దీటిని డైవర్ట్ చేస్తానికి ఒక బ్యాచ్ తయారవుతారు. ఆ బ్యాచ్ ఏమో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి, ఇంకా మిగతా వాటి గురించి రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతారు, గంటల స్పీచ్లు దంచుతారు వాళ్ళు కూడా. ఒరే, ఇక్కడ రాష్ట్ర సొమ్ముని, ప్రజల సొమ్ముని దోచుకొని తింటున్నారు ఈ ముఖ్యమంత్రి, వాటి గురించి మాట్లాడండి అంటే, లేదు మేము ఇప్పుడు అర్జెంటుగా ఈ టాపిక్ని డైవర్ట్ చేయాలి, అర్జెంటుగా ఇక్కడ జరుగుతున్న స్కాములు, ఇక్కడ జరుగుతున్న కథ అంతా డైవర్ట్ చేయాలంటే ఏంటి? జనాలందరినీ వేరే వైపు మళ్ళించాలి, పిచ్చోళ్ళని చేయాలి జనాలందరినీ. మొన్నటి వరకు ఏం చేశారు? ఈ బీసీ రిజర్వేషన్ల అంశం గురించి జనాలందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ తెలంగాణ రైజింగ్ గురించి మొదలుపెట్టారు. అట్లా ఏదో ఒక అంశం గురించి ప్రజలందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలందరినీ మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిన్న మొన్న నిన్న ఇప్పుడు ఎవరైతే చాలా సంఘాలు వీళ్ళంతా కలిసి 2 ఏళ్ల పరిపాలన గురించి రౌండ్ టేబుల్ పెట్టారు, ఆ తర్వాత ఈ మన విగ్రహాల గురించి ఒక రౌండ్ టేబుల్ పెట్టారు, సదస్సులు పెట్టారు, ఇన్ని పెట్టారు. కానీ మరి ఎక్కడా కూడా బీసీల కోసం చనిపోయిన ఈశ్వరాచార్య గురించి ఎక్కడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టలేదు ఎందుకో? దానిపైన విచారం జరగట్లేదు ఎందుకో? దానిపైన ఏం ముందుకెళ్ళట్లేదు ఎందుకో? దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు ఎందుకో? మరి దాన్ని డైవర్ట్ చేస్తానికి ఇంకోటి. ఇక్కడ ప్రభుత్వం నడుస్తలేదండి, ఇక్కడ అంతా ఒక డైవర్షన్ స్కీమ్ నడుస్తుంది. నాకైతే ఒక డైవర్షన్, ఎలా డైవర్ట్ చేయాలి, ప్రజలందరినీ ఏదన్నా ఒక బొక్క పడుతుంది, మనం ఏదైనా తప్పు హిల్ట్ స్కామ్ చేయబోతున్నాం, మేము దాదాపుగా 6 లక్షల కోట్ల స్కామ్ చేయబోతున్నాం, ప్రజల్ని మీడియాని దీని నుంచి డైవర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? రైజింగ్ ఈవెంట్ అని చెప్పి ఒకటి పెడుతున్నాం ఆల్రెడీ, దీన్ని పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయండి, అన్ని పేపర్లకి ఛానల్స్కి యాడ్స్ ఇవ్వండి అంటే, లేదు కొంతమంది మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు, మరి వాళ్ళని ఏం చేయాలంటే ఏదన్నా ఒక ఇష్యూ చేయండి, ఏదన్నా ఒక కాంట్రవర్సీ చేయండి మీరే. ఆ కాంట్రవర్సీ వైపు కొంతమంది డైవర్ట్ అవుతారు, ఈ రైజింగ్ తెలంగాణ వైపు కొంతమంది డైవర్ట్ అవుతారు. ఈలోపు మనం ఇక్కడ భూములు నమ్ముకు దబ్బొచ్చు, మనం వ్యాపారాలు చేసుకోవచ్చు, మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, ఈలోపు మనం వెనకేసుకోవచ్చు అనే ప్లానింగ్ అందరిది. అంతకుమించి అప్పుడెప్పుడో మీరు లాస్ట్ ఇయర్ దావోస్ వెళ్ళి 1,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చారు, 1,00,000 కోట్ల ఎంఓయూలు తెచ్చారు. ఎక్కడ ఉన్నాయి సార్ అవి? ఆ 1,00,000 కోట్ల పెట్టుబడులు ఏమైనాయి? ఆ 1,00,000 కోట్ల ఎంఓయూలు ఏమైనాయి? గత సంవత్సరంలో తెలంగాణకి ఎన్నెన్ని కంపెనీలు వచ్చాయి? ఆ కంపెనీలు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? వాళ్ళకి మీరు ఎంత భూమి ఇచ్చారు? అవి ఎక్కడ పెట్టారు? కంపెనీస్ ఎక్కడ స్టార్ట్ చేశారు? మీకు వాళ్ళకి నడిచిన ఒప్పందం ఏంటి? అవన్నీ ఆ ఎంఓయూలు ఏవి? పబ్లిక్ డొమైన్లో పెట్టి చేస్తేగా మాలాంటి వాళ్ళు చూస్తారు. దావోస్ వెళ్ళొచ్చి సంవత్సరం అవుతా ఉంది దగ్గర, ఇంతవరకు ఒక పూచిక పుల్ల నాకు ఎక్కడ కనపడలేదు. కొత్త కంపెనీ వచ్చింది కనపడలేదు, కొత్త పెట్టుబడులు వచ్చింది కనపడలేదు, తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు వచ్చింది కనపడలేదు. కానీ దావోస్లో మేము 1,00,000 కోట్లు తెచ్చామని చెప్పి మీరు పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చింది మాత్రం మాకు కనపడింది. టీవీల్లో, పత్రికల్లో మేము 1,00,000 కోట్లు తెచ్చాం, ఇక తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోతుంది, అసలు మేము డబ్బులు పొర్లించబోతున్నాం అని చెప్పి గంటలు స్పీచ్లు దంచింది మాత్రం కనపడింది మాకు. కానీ తెలంగాణలో మాత్రం మీరు దావోస్ వెళ్ళికి వచ్చిన 1,00,000 కోట్ల ఎంఓయూలకు సంబంధించి ఒక చిన్న పూచిక పుల్ల కూడా కనపడలేదు ఇక్కడ. అదో బొక్క. ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత కొంతమంది మంత్రుల బృందాన్ని, కొంతమంది జర్నలిస్టులు అందరినీ కలిపి ఆ కొరియా పంపించారు. మూసిని మనం డెవలప్ చేసేద్దాం, పోయి కొరియా చూసిరండి రా భయ్ మీరు ఎట్లా చేశారో వాళ్ళు అని చెప్పి పంపించారు. అది ఇంతవరకు అతిగతి లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పలంగా 4th సిటీ అని మీరు ఒక పెద్ద ప్లేస్ని తీసుకొని ఆక్రమించి అక్కడ మీరు ఇప్పుడు అర్జెంటుగా ఒక సమ్మిట్ పెడుతున్నారు. దీనివల్ల తెలంగాణకి ఎంత డబ్బులు రాబోతున్నాయి, ఎంత ఖర్చు అవుతున్నాయి,
ఈ 2 అంశాలు కీలకం. ఇప్పుడు ఊరకే ఏది రూపాయి కూడా రాదు ఊరకనే మనకి. ప్రతిదీ కూడా నువ్వు కట్టే ట్యాక్స్, నేను కట్టే ట్యాక్సే ఇది. నాకేదో కాంగ్రెస్ పార్టీ అంటే వ్యతిరేకినో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సపోర్టర్నో కాదు నేను. ప్రజల సొమ్ము ఎట్టిపోతుంది. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నారు మీరు. గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఈ మెస్సీతో మ్యాచ్ ఎంత లేదన్నా, మరి దీని ఏర్పాట్లకి ఎంత ఖర్చు అవుతాయి, ఈయన రావటానికి ఈయన ఏర్పాట్లకి ఎంత ఖర్చు అవుతాయి, ఈ ఖర్చు మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? చీప్గా వేసుకున్నా, చీప్గా అంటే వచ్చిన వాళ్ళకి పెరుగన్నం పెట్టి పంపించినా సరే, సదస్సుకు వచ్చేటోళ్ళకి, పోయేటోళ్ళకి, మనవాళ్ళకి, వేరే దేశాల నుంచి వచ్చేటోళ్ళకి, ఆ స్థలానికి, అక్కడ డెకరేషన్కి, ఆ టెంట్లకి, గింట్లకి, ఆ మొత్తం హడావిడికి, ఇప్పుడు రేపు మెస్సీతో మ్యాచ్కి, వీటన్నిటికీ డెడ్ చీప్గా వేసుకున్నా సరే తక్కువలో తక్కువ మనకు అయ్యే ఖర్చు 500 కోట్లు అవుతాయి. 500 కోట్లు అవుతాయండి మనకు అయ్యే ఖర్చు. ఏది వీటితో పాటుగా ఈ తర్వాత 9వ తారీఖు నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పి చేయబోతున్నారు కదా కొన్ని, వాటికి వీటికి మొత్తం కలుపుకుంటే పేపర్ యాడ్లు, టీవీ యాడ్లు, వీళ్ళ ప్రచారం, వీళ్ళ హంగు, ఆర్భాటం, తొక్క తోలి అన్నీ కలుపుకుంటే తక్కువలో తక్కువ 500 కోట్లు ఖర్చు అవుతాయి. మరి 500 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ 500 కోట్లు ఎవరిస్తున్నారు? రేవంత్ రెడ్డి జేబులోంచి పెడుతున్నాడా, పొంగులేటి జేబులోంచి పెడుతున్నాడా, పొన్నం జేబులోంచి పెడుతున్నాడా, బట్టి జేబులోంచి పెడుతున్నాడా? ఎవరి డబ్బులు ఇవన్నీ? జాగ్రత్తగా ఆలోచించిన ప్రజలారా, ఈ డబ్బులన్నీ ఎవరివి? ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది ఒక సమ్మిట్ పెడతాం వల్ల నీ కడుపు నిండుతుందా, నా కడుపు నిండుతుందా? తెలంగాణ పల్లెల్లో ఈ రోజుకి ఆకలి తలబడిస్తున్న పేదవాడి కడుపు నిండుతుందా? ఎవరి కడుపు నిండుతుంది? ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి? ఎంత భూములు మీరు అప్పనంగా ఇవ్వబోతున్నారు? దాంట్లో మీ కమిషన్లు ఎంత, మీ వాటాలు ఎంత? అక్కడ కంపెనీలు వస్తే మన లోకల్ వాళ్ళకి వచ్చే ఉద్యోగాలు ఎంత? లోకల్ వాళ్ళు బాగుపడేది ఎంత? లోకల్ వాళ్ళ జీవితం డెవలప్ అయ్యేది ఎంత? వీటి గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడతలేదు. ఇప్పుడు ఎన్నో కంపెనీలు చూసాం మనం, ఎన్నో ఫార్మా కంపెనీలు చూసాం. ఇప్పుడు ఎలిలిల్లీ అనే ఒక కంపెనీ పేరు చెప్పారు మీరు. ఎలిలిల్లీ మన రాష్ట్రం హైదరాబాద్ నడిబొడ్డున పెట్టబోతున్నారు, దాంతో గేమ్ చేంజర్గా మారిపోబోతుంది అన్నారు. ఏమైంది? ఎట్టిపోయింది ఎలిలిల్లీ. ఇప్పుడు వీటి వల్ల ఎన్ని కంపెనీస్ రాబోతున్నాయి, దానివల్ల మన లోకల్ వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి, ఎంతమంది నిరుద్యోగులు ఈ రోజుకి ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ జీవితాలు మారబోతున్నాయి, ఎంతమంది ఆకలి తలబడించిపోతున్న వాళ్ళ జీవితాలు మారబోతున్నాయి. ఈ 500 కోట్లు పెడితే ఎంతోమంది జీవితాలు మారుతాయి. ఎంతోమంది జీవితాలు మారుతాయి 500 కోట్లు పెడితే. మీరు ఒక స్కీమ్ పెట్టారు, రాజీవ్ నిరుద్యోగ స్కీమ్ పేరు నాకు గుర్తు రావట్లేదు. ఒక స్కీమ్ పెట్టి యూత్ అందరికీ 1,00,000, 2 లక్షలు ఇస్తాము, మీరు అప్లై చేసుకోండి అని చెప్పి ఒక స్కీమ్ పెట్టారండి. ఆ స్కీమ్ పేరు ఏంటో ఉంది, రాజీవ్ యువ వికాస్, రైట్, రాజీవ్ యువ వికాస్ అని చెప్పి ఓ పథకం పెట్టారు. రాజీవ్ యువ వికాస్ పథకం మీద ఎంతమందికి డబ్బులు వచ్చాయండి ఇప్పటివరకు? ఎంతమంది అప్లై చేసుకున్నారు రాజీవ్ యువ వికాస పేరుతో? ఎటుపోయింది అది? నిరుద్యోగ భృతి ఎగ్గొడటం కోసం రాజీవ్ యువ వికాస్ అని కూడా తీసుకొచ్చారు. ఆ యువ వికాస్ పోయింది, ఎటుపోయింది? మరి ఇప్పుడు ఈ 500 కోట్లు ఉంటే రాజీవ్ యువ వికాస్ పేరుతో ఎంతమంది నిరుద్యోగులకి, ఎంతమంది యూత్కి వాళ్ళు సొంత బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు ప్రభుత్వం? ఇదంతా కూడా డైవర్షన్. అన్ని పత్రికలకు కూడా పెయిడ్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా, అన్ని ఛానల్స్కి కూడా పెయిడ్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా. తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణకు కానీ ఈ యొక్క ఈవెంట్ల వల్ల, వీటి వల్ల రూపాయి అంత ఉపయోగం లేదు. రూపాయి ఉపయోగం లేదండి. మళ్ళీ రాయమంటే పుంఖానుగా రాస్తారు. ఇదిగో